తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు బి మీడియా. నేను మీ సాయి. ఒక అమాయకురాలి ప్రాణం తీశాడు ఒక జనసేన ఎంపీ కొడుకు. ఎస్, మీరు వింటున్నది నిజం. స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫోటో మీరు చూస్తా ఉన్నారు కదా. లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజూష్ ఇనార్బిట్ మాల్ వద్ద కారు నడుపుతూ అతి వేగంగా దూసుకొచ్చింది కారు. ఒక అమ్మాయి ఇనార్బిట్ మాల్ లో పనిచేస్తా ఉంది, ఒక బట్టల షోరూమ్ లో పనిచేస్తా ఉంది. ఆ అమ్మాయికి సంబంధించి మధ్యాహ్నం భోజనం టైంలో భోజనం తీసుకువద్దామని చెప్పి రోడ్డు క్రాస్ చేస్తా ఉంది. ఇంతలోనే తన మృత్యు దూసుకొచ్చింది. ఎంత వేగం అంటే ఆ ఇనార్బిట్ మాల్ రోడ్ లో సీసీ కెమెరాలు అన్నీ కూడా ఉంటాయి అక్కడ. ఆ రోడ్ లో నియర్లీ 100 to 120 స్పీడ్ వచ్చింది కారు. ఇక్కడ కనబడుతుంది కారు. సో లగ్జరీ కార్ ఇది. అక్కడ డ్రైవ్ చేసేది ఎవరో కాదు, లింగమనేని రమేష్ కొడుకు లింగమనేని సంజూష్ ఎంపీ కొడుకు. నేరుగా వచ్చి కొట్టాడు. అమ్మాయి ఎక్కడికక్కడే స్పాట్ లో చనిపోయింది. ఇంకా వెంటనే ఆ కారులోనే హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. సో ఇంకా అక్కడికక్కడే మృతి చెందింది అని చెప్పి వైద్యులు చెప్పేశారు. ఇంకేం చేయాలో తెలియక అక్కడి నుంచి పారిపోయాడు. అంటే ఇది ఈ నెల 16వ తేదీ జరిగితే నిన్న వెలుగులోకి వచ్చింది కేసు సోషల్ మీడియాలో. అరే, గతంలో మనం చూసాము శ్రీధర్ అప్పలరాజు వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ చేశారని చెప్పి అరెస్ట్ చేశారు, రూలింగ్ లో లేదు. రాజమండ్రి కేసు ప్రియాంక ఆ అమ్మాయిని చంపేశారు యాక్సిడెంట్స్ చేసి. సో అక్కడ కేసు పెట్టారు, స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్. సో ఇక్కడ రూలింగ్ లో ఉన్న జనసేన పార్టీ ఎంపీ కొడుకై ఉండి 16వ తేదీ జరిగితే ఇంతవరకు వెలుగులోకి రాలేదు. మాదాపూర్ ఏసీపీ గారిని అడిగితేమో అది బెయిలబుల్ సెక్షన్ అంటున్నారు. ఒకసారి మీకు కార్ నెంబర్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో టీజీ ఇక్కడ కనబడతా ఉంది, TG09G0666. ఇక్కడ కనబడుతుంది క్లియర్ గా కార్ నెంబర్ ప్లేట్ TG09G0666. సో అక్కడ చనిపోయిన అమ్మాయి పేరు భారతి, 26 ఏళ్ళు. సో ఎంతో ప్రేమగా పెంచుంటారు. ఊర్లలో నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుంటూ ఇంటికి డబ్బులు పంపించుకుంటూ కష్టపడి హాస్టల్లో ఉంటూ వాళ్ళు నచ్చిన ఫుడ్ తింటూ నచ్చని ఫుడ్ మింగుతూ, సో వాళ్ళకి ఏం చేయాలో ఇంకా ఆలోచన రాని పరిస్థితి. ఇంకా వెంటనే ఇంకా కేసు నమోదైతే లోపల జరిగిపోయిందని. అసలు మనిషి చనిపోయింది. భారతి 26 ఏళ్ళ అమ్మాయి చనిపోయింది. శ్రీధర్ అప్పలరాజు కేసులో చనిపోయినాడు మనిషి. ఇక్కడ రాజమండ్రి కేసులో మనిషి చనిపోయినాడు. వాళ్ళకి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు పెట్టారు రాజమండ్రి కేసు చూసుకుంటే. ఇక్కడ శ్రీధర్ అప్పలరాజు కొడుకుని తండ్రిని ఇద్దరిని అరెస్ట్ చేశారు. మళ్ళీ తండ్రి 22 రోజులు జైల్లో నుంచి బయట వచ్చాడు. అది యాక్సిడెంట్ కేసే. ఇక్కడ జరిగింది 16వ తేదీ అయితే ఇప్పుడు వరకు, అంటే నిన్నటి వరకు కేసు బయట రాలేదంటే ఏం జరిగింది లోపల? అంటే డబ్బులు ఏమన్నా లోపల సర్దిందా? అసలు ఏం జరిగింది? అంటే ఇక్కడ డబ్బు ఉంటే ఒక న్యాయం, డబ్బు లేదంటే ఒక న్యాయమా? అంటే అక్కడ మనిషి చనిపోయింది వాస్తవమే కదా. అక్కడ రాజమండ్రి కేసులో మనిషి చనిపోయాడు, శ్రీధర్ అప్పలరాజు కేసులో మనిషి చనిపోయాడు, ఇక్కడ మనిషి చనిపోయాడు. అంటే 3 సేమే కదా. ఒకసారి మీకు చూపిస్తాను. సో బిఎన్ఎస్ సెక్షన్ కింద 106, ఇతని మీద పెట్టిన సెక్షన్ బిఎన్ఎస్ 106 బెయిలబుల్ సెక్షన్. అంటే రాజమండ్రిలో 2 నిందితులకి నాన్ బెయిలబుల్ సెక్షన్, అక్కడ మనిషి చనిపోయాడు. శ్రీధర్ అప్పలరాజు గారికి ఏమో నాన్ బెయిలబుల్ సెక్షన్, అక్కడ మనిషి చనిపోయాడు. 22 రోజులు జైల్లో నుంచి బయట వచ్చారు. ఇక్కడ ఎందుకు అది సాధ్యం కావట్లేదు? యాక్సిడెంట్ జోనే కదా, యాక్సిడెంట్ ప్రియారిటీలోనే జరిగింది కదా. మనిషి కూడా అదే విధంగానే చనిపోయారు కదా. అతివేగం కారణంగానే చనిపోయారు, నిర్లక్ష్యం కారణంగా చనిపోయారు. అలాంటప్పుడు ఈ సెక్షన్ ఎందుకు వర్తిస్తుంది దీనికి? అంటే గతంలో ఈ 2 కేసులు చూసుకుంటే 2 కేసులకి నాన్ బెయిలబుల్ సెక్షన్ ఉన్నప్పుడు ఈ కేసుకి ఎందుకు బెయిలబుల్ సెక్షన్ వస్తా ఉంది ఇక్కడ? అంటే ఇక్కడ డబ్బు ప్రణయం, డబ్బు ఉంది కాబట్టి ప్రణయం నడుస్తోంది వాళ్ళది. అక్కడ డబ్బు లేదు కాబట్టి రాజమండ్రి కేసులో నడవలేదు. అక్కడ నాన్ రూలింగ్ కాబట్టి నడవట్లేదు. ఇక్కడ రూలింగ్ ఎంపీ కాబట్టి నడుస్తా ఉంది. ఇదేనా జరిగింది?
అసలు అరెస్ట్ చేయకపోవడం ఏంటి? ఏసీపీ గారిని అడిగితే అది బెయిలబుల్ సెక్షన్ అంటారు. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది చెప్పండి? బెయిలబుల్ సెక్షన్ కి బిఎన్ఎస్ 106 బెయిలబుల్ సెక్షన్, వాళ్ళకి పెట్టిన సెక్షన్ ఏంటి మరి? అందరికీ ఒకే రూల్ వర్తించాలి కదా. అరే ఒక అమాయకురాలు చనిపోయింది ఇక్కడ, అసలు ఏ తప్పు చేయకుండా అమాయకురాలు పాపం ఉద్యోగం చేసుకుని ఇంటికి డబ్బులు పంపించే అమ్మాయి, ఆ అమ్మాయి లేకపోతే కుటుంబానికి జీవనాధారం లేదు, అలాంటి అమ్మాయి చనిపోయిందండి ఇక్కడ. వాళ్ళకి ఎవరు న్యాయం చేస్తారు? కుటుంబ సభ్యులకి ఎవరు సమాధానం చెప్తారు? వాళ్ళు పాపం హాస్టల్లో ఉంటున్నారు, నచ్చిన ఫుడ్ నచ్చని ఫుడ్ ఏదో తినుకుంటా వాళ్ళు మతుకులు నవ్వులుకుంటా వాళ్ళు కష్టపడి ఇంటికి జీతం పంపిస్తున్నారు. అలాంటి అమ్మాయి చనిపోయింది అక్కడ. న్యాయం ఎవరు చేస్తారు ఆ అమ్మాయికి ఇప్పుడు? అంటే మీరు చేసే పనుల వల్ల ఎమ్మెల్యే కొడుకులు, ఎంపీ కొడుకులు, మినిస్టర్ కొడుకులు, ఈ కొడుకులందరూ చేసే పనుల వల్ల పదవుల పాటికి పదవులు ఎగిరిపోతున్నాయి. వాళ్ళకి మచ్చ, చెడ్డ పేరు, బయట తిరగలేని పరిస్థితి. డబ్బుండి కొట్టుకుంటున్నారు ఒక్కొక్కడు. డబ్బుంటే ఏదైనా చేయొచ్చు అనేసా ఇక్కడే అర్థమైపోలేదా మీకు? క్లియర్ గా అర్థం అవ్వలేదా? అంటే ఒకరికేమో డబ్బు లేని వాళ్ళకేమో ఒక న్యాయం, డబ్బు ఉంటే ఒక న్యాయం. అంటే న్యాయస్థానాన్ని, పోలీస్ స్టేషన్ని అసలు నాకు అర్థం కాదు. మీకు నిజంగా నాకు ఈరోజు మార్నింగ్ నుంచి ఆలోచిస్తా ఉంటే ఇప్పుడు ఈ కేసు గురించి నాకు మార్నింగ్ నుంచి ఇప్పుడు వస్తా ఉంది ఐడియా నాకు. అరే 4 రోజుల కేసు బయట రావడానికి వాళ్ళు పోలీసులు ఏం చేస్తున్నారు? ఇన్ఆర్బిట్ మాల్ దగ్గర అంటే ఆషామాషా కాదండి, పెద్ద సిటీ అది, సిటీ మాల్, ఇన్నర్ సిటీ అది, అవుటర్ సిటీ ఎక్కడ కాదు. ఇన్నర్ సిటీలో ప్రజలందరూ తిరిగే ఇన్నర్ మాల్ ఎదురుగా జరిగిన సంఘటన ఇది. కార్ నెంబర్ కూడా క్లియర్ గా ఉంది, 0366, రెడ్ కలర్. మానవత్వం చూపియండి అయ్యా కొంచెమన్నా. ఏదో డబ్బు ఉంది కదా విర్రవీగేస్తామంటే అవ్వదు కదా ప్రతి చోట. మనుషుల్లాగా బతకాలి, మనం అందరం మనుషులం. ఆ అమ్మాయి కుటుంబానికి న్యాయం చేయాలి. నిన్న ప్రియాంక కేసు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసారు వెళ్ళి, న్యాయం జరగట్లేదని. అరే ఎక్కడ న్యాయం జరుగుతా ఉంది? డబ్బుంటే ఏదన్నా విచ్చలు విడిగా తిరగచ్చు అనేది అబ్బలు నేర్పిస్తున్నారు. ఇక్కడ క్రమశిక్షణ లేదు ఇక్కడ. అందుకే కొడుకులు అలా తయారైతా ఉన్నారు. వాళ్ళు చేసే పనులకి మీరు తలదించుకోవాలి, మీరు రోడ్లపైకి రాకుండా అవ్వాలి, మీకు పదవులు వెళ్ళిపోవాలి. ఇన్నున్నాయి. అంటే ఇక్కడ కూడా డబ్బు నడిపిస్తా ఉంది ఒక్కొక్కడికి బలిసి కొట్టుకుంటున్నాడు. ఎమ్మెల్యే కొడుకులు, ఎంపీ కొడుకులు, మినిస్టర్ కొడుకులు అయితే కొమ్ములు వస్తాయి మీకు. అంటే మిమ్మల్ని చూసి ఏమన్నా భయపడాలా జనాలు? కొంచెమన్నా మేనర్స్ ఉండాలా, మానవత్వం ఉండాలయ్యా కొంచెమన్నా. ఆడబిడ్డను చంపిన వస్తుంది ఊరికే పోదయ్యా. యూనివర్సిటీ మాల్లో ఎవరయ్యా 100 స్పీడ్ దొక్కేది బండి? ఎవరయ్యా 100 స్పీడ్ దొక్కేది బండి? ఆ సర్కిల్ రౌండ్ అది ఇన్నర్ సర్కిల్, అది ఇనార్బిట్ మాల్ మధ్యలో ఉంటే ఇట్లా డౌన్ దిగాలి, పెద్ద సర్కిల్ లాంటిది. ఆ సర్కిల్లోనే నువ్వు 100 స్పీడ్ కొట్టినావు అంటే ఇంకా అమ్మాయి ఎక్కడ బతుకుంటుంది? స్పాట్ లోనే. ఆలోచించాలి ఒకసారి కాకపోయినా. అతివేగం ప్రమాదకరం, అతివేగం దూర ప్రమాదకరం అనేసి చెప్తా ఉంటారు కదా, యాడ్లు ఇస్తా ఉంటారు కదా, ఎన్నో అవేర్నెస్లు చేస్తూ ఉంటారు కదా, ట్రాఫిక్ పోలీసులు ఎన్నోసార్లు చెప్తా ఉంటారు కదా. అయినా బుద్ధి రాకపోతే మనం ఏం చేస్తాం? చేనులో పోయి గుడ్డెద్దు మేసింది అనేసి. దీనిపైన మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. బట్ ప్లీజ్ కీప్ వాచ్ వి మీడియా.